రాష్ట్ర వ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయాలన్నీ ముస్తాబయ్యాయి. విద్యుత్ దీపాలు, పుష్పాల అలంకరణలో కలువిందు చేస్తున్నాయి. భక్తుల రాకతో ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శనం చేసుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. మరింత సమాచారం హన్మకొండ నుంచి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, చెప్పండి, ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లపైన అప్డేట్స్ ఏంటి? కూడా వైష్ణవ ఆలయాలతో పాటు ఇటు రామచంద్ర స్వామికి సంబంధించినటువంటి ఆలయాలు కావచ్చు, ఇటు భద్రకాళి దేవస్థానం, ఇటు వేస్తంబాల దేవాలయం, ఇట్లా ప్రముఖ ఆలయాలతో పాటు అన్ని గుడులలో కూడా వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. రేపు ఉదయం ప్రాతకాల పూజల అనంతరం కూడా వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారిని దర్శనం చేసుకుంటే మోక్షం లభిస్తుందనేది భక్తుల విశ్వాసం. అందుకే వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేసుకోవడానికి పెద్ద ఎత్తున తరలి వస్తారు. ఉదయం తెల్లవారుజాము నుంచే వచ్చే భక్తులతోటి ఆలయాలన్నీ కూడా కిక్కిరిసిపోతాయి. మనం ప్రస్తుతం ఉన్నది కూడా హన్మకొండ ఎక్సైజ్ కాలనీలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే జనరల్గా మనం టెంపుల్కి వస్తే మూల విరాట్ను దర్శనం చేసుకుంటాం, కానీ ఈ వైకుంఠ ఏకాదశికి సంబంధించి కూడా ప్రత్యేక మూల విరాట్కు సంబంధించినతో పాటు ఉత్సవ విగ్రహాలను కూడా ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేస్తారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చూడవచ్చు. మొత్తం ఆలయాన్ని కూడా విద్యుత్ దీప కాంతులతోటి, అదేవిధంగా పూలతోటి అలంకారంతో కూడా శోభాయమానంగా మారింది. ఎటు చూసినా కానీ ఒక ఆధ్యాత్మిక భావన కలిగే విధంగా భక్తి పారవశ్యంగా కూడా ఆలయాలన్నీ కూడా తీర్చిదిద్దుతున్నారు. అయితే తెల్లవారుజామున నుంచే వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలనేది ప్రతి ఒక్కరిలోని కోరిక. ఖచ్చితంగా ఆ రోజు చేసుకుంటే తమకు మోక్షం లభిస్తుంది, తర్వాత తాము అనుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి అనేది భక్తుల విశ్వాసం. అందుకనే సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తున్నప్పటికీ కూడా ఈ పుష్యమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని చాలా ప్రాముఖ్యత ఉంటుంది. దీన్ని వైకుంఠ ఏకాదశి కావచ్చు, ముక్కోటి ఏకాదశి ఇలా పిలుస్తారు. అయితే ఈ రోజుకున్నటువంటి విశిష్టత, తర్వాత వైకుంఠ ఏకాదశి రోజు కావచ్చు, ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారిని ఏ విధంగా దర్శనం చేసుకోవాలి, వైకుంఠ ద్వారాల నుంచి దర్శనం చేసుకుంటే ఎలాంటి ఫలితాలను ఇస్తుంది, తర్వాత ఈరోజు అంటే రేపు ఉదయం ఎలాంటి విశిష్టత ఉంటుంది, ఎన్ని గంటలకు ఇది స్టార్ట్ అవుతుందో కూడా తెలుసుకుందాం. అంటే మనకి ఏడాదిలో చూస్తే 24 ఏకాదశులు వస్తాయి, కానీ ఈ పుష్యమాసంలో వచ్చేటువంటి ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా కావచ్చు, లేకపోతే వైకుంఠ ఏకాదశిగా పిలుస్తుంటారు. ఎందుకు అసలు ఈ రేపటికి ఉండేటువంటి ప్రాధాన్యత ఏంటి? జై శ్రీమన్నారాయణ. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. మనకి ధనుర్మాసంలో వచ్చేటువంటి ఏకాదశి సంవత్సరంలో సుమారుగా నెలకి 2 చొప్పున 24 ఏకాదశులు ఉంటాయి. దానిలో పురస్కరించుకొని అతి ముఖ్యమైనటువంటి ఏకాదశి ఈ ధనుర్మాసంలో చక్కగా వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అని పిలువబడుతూ ఉంటుంది. ఈ ఏకాదశికి ఇంత ప్రాముఖ్యత ఎలా వచ్చింది, ఈ ఏకాదశి ఎందుకంత విశిష్టత, ఈ ఏకాదశి నాడు ఏం చేస్తే స్వామి మనల్ని కరుణిస్తాడు, స్వామి దర్శనం చేసుకుంటే మనకి ఎటువంటి లాభాలు చేకూరుతాయి అనేది మనం తెలుసుకుందాం. స్వామి ఆషాఢ మాసంలో వచ్చేటువంటి తొలి ఏకాదశి శయన ఏకాదశి నాడు స్వామి పవలింపు, అంటే స్వామి నిద్రపోయి పాలకడిలలో ఆయన 4 నెలల పాటు చాతుర్మాస్య దీక్ష కింద పవలింప సేవ చేస్తూ, అంటే స్వామి నిద్రపోతూ, తరువాత కార్తీక మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశి, మళ్ళీ బోధన ఏకాదశి అని పిలుస్తుంటారు. ఆ రోజు స్వామివారు మెలుకొని అదంతా కూడా స్వామివారు మళ్ళీ ఈ ధనుర్మాసంలో వచ్చేటువంటి ముక్కోటి ఏకాదశి నాడు ఈ 4 నెలలు ఎట్లయితే చాతుర్మాస తీసుకొని ఆయన ఒక అరణ్యంలోకి వెళ్ళినట్టుగా ఆయన అట్లా ఉండిపోతాడో, ఈ రోజు మాత్రం మళ్ళీ ఆయన మేల్కొని వైకుంఠనాథుడి కింద, అంటే స్వామి చక్కగా అభయహస్తంతో సింహాసనం మీద యోగపీఠం మీద స్వామివారు పవలింప సేవ మీద నుంచి లేచి కూర్చొని చక్కగా ముగ్గురు అమ్మవార్లతోటి చక్కగా ఆయన అభయహస్తం ఇస్తూ స్వామివారు నేనున్నానని చెప్పి ఈ సమస్త కోటికి ఆయన తెలియజేస్తూ ఇట్లా కూర్చొని నేనున్నానని చెప్పడం జరుగుతుంది. అంటే ఈ ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటే ఎలాంటి మోక్షం లభిస్తుంది అంటారు? కోరిన కోరికలు తీరుతాయి అంటారు. అసలు ఈ వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారిని దర్శనం చేసుకుంటే అసలు ఎలాంటి ఫలితం వస్తుంది? విశేషమైన అంటే ఎలాంటి పూజలు చేయాలి, లేకపోతే ఓన్లీ దర్శనం చేసుకొని వెళ్తేనే ఆ పుణ్యం లభిస్తుందా? స్వామిని వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ముఖంగా, అంటే ఉత్తర ద్వారం కింద మనం వెళ్ళటం కాదు, స్వామి ఉత్తర ముఖంగా చూస్తున్నటువంటి స్వామిని మనం దర్శించడం వల్ల
మనం చేసినటువంటి పాప పుణ్యాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోయి స్వామికి ఎప్పుడు కూడా ఆయన వెంటనే పాదాల చింతనే మనం సేవ చేసుకునేటువంటి మహద్భాగ్యం మనకు కలుగుతుంది. అందుకనే ఈరోజు స్వామిని ముక్కోటి దేవతలంతా కూడా వెళ్ళి శరణు వేడుకుంటారట. అయ్యా, ఎప్పుడూ నేను మీ పాదాల చింతనే ఉంది, మీ యొక్క సేవను మేము చేసుకునేటువంటి భాగ్యం మాకు కల్పించండి అని చెప్పి ముక్కోటి దేవతలంతా వేడుకునేదాన్ని ఈ ముక్కోటి ఏకాదశి అంటారు. అందుకే భక్తులంతా కూడా ఉదయం నుంచే తరలి వచ్చి స్వామిని దర్శించుకోవడం వల్ల వాళ్ళ యొక్క పాపపుణ్యాలన్నీ కూడా తొలగి చక్కగా వైకుంఠానికి చేరుకున్న అనంతరం వారు స్వామి సేవలోనే చేసుకునేటట్టుగా భాగ్యం కలుగుతుంది. అంటే దీనికి ఏమైనా టైం ఉంటుంది? అంటే ప్రాతకాల పూజలు ఉంటారు, తర్వాత ఉదయం పూటనే స్వామివారికి దర్శనం చేసుకోవడానికి సార్, అంటే ఈ రోజంతా ఉంటుందా, రేపు మొత్తం ఉంటుందా, లేకపోతే దీనికి పర్టికులర్గా ఈ టైంలో మాత్రమే ఉత్తరముఖంలో ఉన్నటువంటి స్వామిని దర్శించుకోవాలనేది ఏమైనా ఉంటుందా? ఉత్తరముఖ మండపంలో స్వామి ఏం చేసినది, సుమారుగా బ్రాహ్మీ ముహూర్తంలో అంటే 4:30, 5:30 సమయంలో స్వామిని వైకుంఠ ద్వారాలు తెరిచి స్వామి దర్శనం ఇవ్వటం జరిగింది ఆ యొక్క ముక్కోటి దేవతలు. అందుకనే ఇన్ని సంవత్సరాలుగా అనాది కాలం నుంచి ఆ సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి కూడా స్వామి ఆ 4:30, 5:30 సమయాన్ని నుంచే స్వామి దర్శనమిస్తారే తప్ప మిగతా అంతా రోజంతా కూడా స్వామిని దర్శించుకోవచ్చు. కానీ 4:30, 5:30 ఆ సమయం ఏంటంటే బ్రాహ్మీ ముహూర్తంలో స్వామిని దర్శించుకోవడం వల్ల మన మనస్సు ప్రశాంతత ఉంటుంది, మన దేహం శుద్ధిగా ఉంటుంది, కనుక ఆ సమయం మంచిగా ముఖ్యమైనదనమాట. సో ఆలయానికి భారీ సంఖ్యలో కూడా భక్తులు వచ్చే అవకాశం ఉంది. వచ్చే భక్తులకు సంబంధించి టెంపుల్ ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తారు? జై శ్రీమన్నారాయణ. ఆలయంకు మాకు 500-600 మంది ఈజీగా వస్తారు. దానికి వాళ్ళ అరేంజ్మెంట్స్ అన్నీ బాగా చేస్తున్నాం. ఇప్పుడు ఈ భక్తులము ఇలా ప్రసాదాలు పెట్టుడు, కొబ్బరికాయ అవన్నీ జరుగుతూనే ఉంటాయి. 600-700 మంది దానికి వస్తారు మాకు మార్నింగ్ 5-5:30. చాలా మటుకు బాగా జరుగుతుంది మాకు. ధనుర్మాసం సంబంధించినటువంటి వచ్చే వాళ్ళ పూజలకు వాళ్ళకు కూడా ఏర్పాట్లు చేశారా? పూజలకు ఏర్పాటు చేసినాము, అర్చనలు చేస్తాము, ఇవన్నీ పూజలు అన్నీ ఏర్పాటు చేస్తాం, ప్రసాదం కూడా పెడతాం అందరికి. సో ఇది ప్రస్తుతం ఉత్తరముఖ మండపం నుంచి స్వామివారికి దర్శనం చేసుకుంటారో ఆ దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు. ఇక్కడే సింహవాహనం పైన స్వామివారు అభయహస్తంతో రేపు భక్తులను కటాక్షిస్తారు. అంటే బ్రహ్మముహూర్తం ఉదయం తెల్లవారుజామున 4:30కే స్వామివారికి సంబంధించినటువంటి దర్శనం ఇస్తారు. దానికి సంబంధించినటువంటి ఆలయ అర్చకులు కావచ్చు, వీరంతా కూడా పూజా కార్యక్రమాలు రేపు నిర్వహించేందుకు కూడా సర్వం సిద్ధం చేసుకున్నారు. ఆలయాన్ని కూడా చూడొచ్చు, మొత్తం పందిర్లు వేశారు, తర్వాత ఇటు చూసిన పూలతోటి అలంకారం చేశారు. తర్వాత స్వామివారికి సంబంధించినటువంటి ఆలయం అంతా కూడా మొత్తం విద్యుత్ దీప కాంతులతోటి ఏర్పాటు చేశారు. అయితే వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడొచ్చు. ఇక్కడ కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కల్పించారు, చైర్స్ చేశారు. తర్వాత ఆలయానికి సంబంధించినటువంటి వచ్చిన భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. రేపు వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి సందర్భంగా కూడా తెల్లవారుజామున నుంచే భక్తుల తాకిడి ఉంటుంది. దాదాపు 2:30-3 గంటల వరకే టెంపుల్స్కి అంతా కూడా చేరుకుంటారు. ప్రధానంగా వరంగల్లో ఉన్నటువంటి బట్టర్ బజార్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం కావచ్చు, అదేవిధంగా శివనగర్లో ఉన్నటువంటి రామచంద్ర స్వామి దేవాలయం కావచ్చు, మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఎక్సైజ్ కాలనీలో ఉన్నటువంటి హన్మకొండ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కావచ్చు, అదేవిధంగా అదాలత్ సెంటర్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి, బాలాజీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కావచ్చు, 1000 స్తంభాల దేవాలయం, భద్రకాళి అమ్మవారికి సంబంధించిన టెంపుల్, ఇట్లా చూసుకుంటే ఇటు వైష్ణవాలయాలు కావచ్చు, అదేవిధంగా ఏ ఆలయానికి సంబంధించి కూడా రేపు ముక్కోటి ఏకాదశి సందర్భంగా కూడా ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు, తర్వాత విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తుంటారు. అందుకనే ఏ టెంపుల్కి వెళ్ళినా ఇప్పుడు రేపటి వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి ఏర్పాట్లతోటైతే శోభాయమానంగా ఇప్పుడే భక్తి పార్వశ్యంగా ఆలయాలన్నీ కూడా కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. మౌనిత. థ్యాంక్ యూ కృష్ణమోహన్.